చెప్తలేము ఇంటి వాడు అంటే ఎద్దులకు ఉందా పర్మిషన్? ఎవరు ఉండొచ్చుంటా ఆమె లేడీకి ఇంత ధైర్యం ఉంటే పోయితే అందరికీ నమస్కారం. నా పేరు ఫార్మర్ శ్రీవనిత మైథిలి, మా చెల్లి సునీత. మేము 2012 నుండి గో ఆధారిత వ్యవసాయంలో ఉన్నాము. అంటే గోవు పేడ, గోమూత్రము, ఎద్దుల పేడ, ఎద్దుల మూత్రము, వీటితో పంచగవ్యాలతో వ్యవసాయం చేసే వ్యవసాయ పద్ధతిలో ఉన్నాము. అయితే ప్రస్తుతం ఏంటంటే విషయము, నేను మలక్పేటలో మా ఇంటి ఎదురుగా, మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురుగా వెళ్తున్నప్పుడు 2 ట్రక్కుల్లో మూడు పెద్ద నంది అంటే ఎద్దులు, అంటే ఒక 15 ఏళ్ళు వ్యవసాయానికి పనికొస్తాయి. నేను వ్యవసాయంలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను, 15 ఏళ్ళు వ్యవసాయానికి పనికొస్తాయి. అవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అసలు అవి కబేళాలకి తరలించాల్సిన సందర్భమే లేని ఆవులు, చాలా హెల్తీగా ఉన్న ఎద్దులు అవి. అయితే అవి చూడగానే నేను ఆపి డ్రైవర్లను అడిగాను, నేను మా చెల్లి, సో ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏంటి, మంచిగా ఉన్నాయి అని అంటే అతను స్వయంగా చెప్పింది, ఇది స్లాటర్ హౌస్ కి వెళ్తుందమ్మా, బక్రీద్ ఉంది కదా అని అన్నాడు. సో అంతలోనే ఇది అట్లా వెళ్ళడానికి కుదరదు, నేను 100కి డయల్ చేస్తున్నాను, మీరు గల్లీలో పెట్టండి, వాళ్ళు వచ్చాక మనం దీన్ని సార్ట్అవుట్ చేద్దాము, లీగల్ గా చేద్దామన్నా, అట్లా తీసుకెళ్ళడానికి లేదు, ఇవి మంచి ఆరోగ్యంగా ఉన్నాయని నేను మాట్లాడాను. ఇది జరిగే లోపే ఎక్కడి నుండి వచ్చారో ఎలా వచ్చారో తెలీదు, ఒక 100 మంది పైన మగవాళ్ళందరూ నా మీద చెల్లె మీద దాడికి వచ్చారు, స్కూటీలతో మా మీదకి దాడికి వచ్చారు. సో నేనేం చేశాను, ఆ వెహికల్స్ వెళ్తే మళ్ళీ దొరకవు, అంత మంచి ఎద్దులు ఎట్లా వాటిని సంరక్షించడము, ఇది లీగల్ గానే ఇది అయ్యాకనే నేను ఒక నిర్ణయానికి రావాలని నన్ను నేను కాపాడుకోవడానికి, చెల్లెని కాపాడుకోవడానికి, ఆ వెహికల్ పోకుండా ఉండడానికి మేము ఆ వెహికల్ ఎక్కినాం. సో ఎక్కి నేను చెప్పాల్సిన వాళ్ళు చాలా అసభ్యకరమైన మాటలు, మేము మీ మీద నుండి వెహికల్ ఎక్కిచ్చేస్తాం, ఇక్కడే చంపేస్తాము, ఖచ్చితంగా వీటిని కోసుకొని తింటాం, ఏం చేస్తారో చెయ్యి, ఇలా చాలా చాలా ఇంకా బూతు మాటలు కూడా వాళ్ళ భాషలో తిట్టారు. సో ఇక్కడ ఏంటంటే నేను ఏ పార్టీ, మతము, ధర్మం గురించి కాదు ఇక్కడ చెప్పేది, జీవో రక్ష పరమో ధర్మ. సో మనం అన్ని జీవుల్ని కాపాడాలి. ఇక్కడ వాళ్ళని చంపడం గురించి, మీది నాది ప్రాణం కానీ వాటిది ప్రాణం కాదా, ఇలా చంపడానికి లీగల్ గా లేదు. ఆరోగ్యంగా ఉన్న ఎద్దుల్ని వీటిని చంపడానికి లీగల్ గా లేదు. అండ్ ఎనిమల్ తీసుకున్నా కూడా, జంతువులకు కూడా వాటిని బ్రతికే హక్కు వాటికి ఉంది. చిలకల్ని కూడా పంజరంలో పెడితే కూడా పెద్ద పెద్ద కేసులు అవడానికి చట్టంగా కేసులు ఉన్నాయి, చట్టపరంగా నియమాలు ఉన్నాయి. అలాగే వీటికి బ్రతికే హక్కు ఉంది. సో ఆ పరంగా నేను ప్రశ్నించాను. వ్యవసాయంలో ఉన్న వ్యక్తిగా ఎద్దుల పైన ఉన్న ఎద్దుల్ని మా ఇంట్లో భాగంగా మేము పూజిస్తాము, మేము వ్యవసాయంలో భాగంగా వాటిని ఒక అన్నదమ్ములాగా చూసుకుంటాం. సో నేను మా చెల్లి మేము రైతులం, ప్రకృతి వ్యవసాయ రైతులం. సో ఈ గో ఆధారిత వ్యవసాయంలో భాగంగా, గోరక్షక్లో నేను భాగంగా ఖచ్చితంగా దీన్ని ఆపాలనే ఉద్దేశంతో ఆ స్పాంటేనియస్ గా కనబడేసరికి నేను చేశాను తప్ప ఇది ఎక్కడ ప్లానెడ్ గా జరిగింది కాదు, ఏది కాదు. సో ఈ రకంగా జరిగాక వాళ్ళు వెహికల్ తీసుకెళ్లిపోయారు. వెహికల్ తీసుకెళ్లిపోయి పక్కనే ఇక్కడ మలక్పేటలోనే ఏదైతే గల్లీలో తీసుకెళ్లి వాళ్ళ బిల్డింగ్స్ అండర్ లో ఉన్న ప్లేస్ లోకి తీయలేరు, ఖచ్చితంగా వస్తాం, మీరు ఏం మిగలేరు, ఇలాంటి మాటలు మాట్లాడారు. అంతలో ఏంటంటే మన పోలీస్ వాళ్ళు కొందరు మన వాళ్ళు వచ్చేసి మమ్మల్ని సేఫ్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి జరిగిన విషయం ఏంటని తెలుసుకొని ఇదంతా కూడా రాయించి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను విన్నవించే విషయం ఏంటంటే, మన మనుషులను బ్రతుకుండడానికి ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ శాకాహారం తింటే సరిపోతుంది, మిగిలిన జీవులన్నింటినీ చంపుకొని తినాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎద్దుల్ని ప్రత్యేకంగా, ఆవుల్ని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నామంటే అవి మా జీవన విధానంలో ఒక భాగంగా మేము సంరక్షించాలంటున్నాం తప్ప ఏ మతాన్ని వ్యతిరేకించి కాదు.
అదే టైంలో నేను 100కి కూడా డయల్ చేశాను ఫోను. కానీ ఆ ముందర వాళ్ళందరూ దాడికి వస్తుంటే మమ్మల్ని మేము కాపాడుకుంటూ వాళ్ళ దానికి సమాధానం చెప్తూ కానీ కొంచెం లేట్ అయింది వాళ్ళు వచ్చేసరికి. సో ఇది జరిగిన విషయం. ఇక్కడ మతము ధర్మము కుల మత గొడవల గురించి కానీ మేము నాది యూట్యూబ్ ఛానల్ నేను గత 2012 నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మీరు అందులో చూసుకోవచ్చు నేను ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నాను, గోవులు ఎద్దులు మిగిలిన ప్రాంతం మీరు చూసుకోవచ్చు. సో నేను ఇంకొకటి ఏంటంటే మేము వీడియోలు కూడా కవర్ చేశాము. ఎవరైతే వస్తున్నప్పుడు పక్కన ఉన్నాడో వాళ్ళు వచ్చారు, వీడియోలు కవర్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళలో ఫోన్ లాగేసుకొని వీడియోలు వాళ్ళు డిలీట్ చేశారు. మేము పోలీస్ స్టేషన్ వాళ్ళంటే అక్కడ ఉన్న ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తాను పోలీస్ వాళ్ళు దాడి చేయలేదు, తీసుకెళ్ళారు. అయితే వీళ్ళు ఫోన్ లాక్కొని అందులో ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేసిరండి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేము సార్ ఎవరైతే ఏసీపీ సార్ ఉన్నారో ఆయనతో మాట్లాడేటప్పుడు ఫోన్లు బయట ఎస్ఐ గారు అడిగి తీసుకున్నారు. 2 ఎస్ఐలు ఉన్నారు. సో తీసుకుని మేము మళ్ళీ అంత విషయం కంప్లైంట్ చేసి మాట్లాడి వచ్చిన తర్వాత మా ఫోన్ లో రికవర్ చేసుకోవడానికి కూడా వీడియోలు లేవు. ఆ 2 ఎస్ఐల్లో మిగిలిన వాళ్ళలో ఎవరు డిలీట్ చేసారో నాకు తెలీదు. పోలీస్ స్టేషన్ లోనే మేము తీసిన వీడియోలు రికవర్ అవ్వకుండా కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇది అండి విషయం జరిగింది. సో ఇక్కడ నేను ఎవరికి వ్యతిరేక కాదు, ఏ పార్టీ ఇవన్నీ కాదండి. జీవుల్ని చంపినది ఇంతే అండి విషయం జరిగింది. ఇప్పుడు ఆ ఎద్దుల్ని రక్షించాలి, ప్రవర్తించడం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా అభ్యర్థన. నమస్కారం.